ఏరా ప్రవీణ్, ఎవరిమే? ఎవరేంద్రా, నా కోటక్ మహారాణి. ఏంద్రా వారి ఇంకా మానలేదా నీ కోతలు? నీకెవర్రా పిల్లనిచ్చింది? మొఘల్ చక్రవర్తి కూతురు. నీకు కావాలనా? నీకు తగిన చలికత్తలు ఉన్నారు, కావాలంటే ఇప్పుడు లగ్గం చేస్తా. అబ్బో, నీ ఏషాలకి ఏం తక్కువ లేదురా. ఇప్పటికైనా మారరా, లగ్గం చేసుకున్నావు. అబ్బో, అన్ని కావాలి వీడికి. వీడేదో బొడ్డు తెంచి పేరు పెట్టినట్టు. చూడు మమత, ఈ ఊర్లో అందరూ నన్ను చూస్తే ఎవ్వరు ఓర్వరు. ఎవ్వరేం చెప్పినా నమ్మకు. ఇదే మన కోట, మన సామ్రాజ్యం. ఎవరిల్లిది? ఏంది గట్లడుగుతావు? మనదే. మనిల్లా? అవును, మనం ఉండబోయే ఇల్లే. అద్దాలు మేడన్ను? అద్దాల మేడ నేనే, లోపల 10 అద్దాలు ఉన్నాయి. మొన్ననే ధర్మారం అంగట్లో 10 కొన్నా. మరి స్విమ్మింగ్ పూల్ అన్నా? అగో, ఆ పొలంలో పెద్ద బావి ఉంది. ఊరంతా ఈయన అయితే కొడతారు, మంచిగా ఉంటుంది. ఓరి దేవుడా, ఎంత పని చేస్తేవిరా ప్రవీణ్. అద్దాల మేడ అంటే ఇంట్లో అద్దాలుండు కాదురా, ఇంటి చుట్టూ అద్దాలుండురా. ఎదవా, నాకేం తెలియదు. నువ్వు అవన్నీ అడిగినావా? అద్దాల మేడనా అన్నావు. ఇంట్లో అద్దాలు ఉన్నాయో అద్దాల మేడ అన్నా. నువ్వు చెప్పిందల్లా నమ్మినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. కనీసం మీ ఇల్లన్నా నీదా, పక్కింటోడదా? పోదాం లోపలికి. రాను రాను భయంతో బతుకుడు అవుతుందిరా. ఓ పక్క అది, ఓ పక్క ఇది, మధ్యలో నేను. నీ అవ్వ జీవితం. ఏమైంది మామ? అరే ఏందిరా బాయ్, మీకోసం గంట నుండి ఊరంతా వెతుకుతున్నా. ఊరంతా తిరుగుడు ఎందుకురా? నా అడ్డేందో తెలుసు. ఒక్క నిమిషం వస్తా అయిపో, అడ్డకానే ఉంటా. నేను ఎటు పోతారా? నువ్వు వీడు ఉంటావని నేను కలగన్నా అంటరా. నువ్వు ఊళ్ళో అటు ఇటు తిరుగు, నేను చూసినరా. మరి చూస్తే నాకు చెప్పచ్చు కారా? నువ్వు వెతుకుతున్నావు మా కోసమేనా, నాకెట్లా తెలుసురా? అయినా ఈ ఊరంతా తిరిగినావు నువ్వు. ఈ చెట్టు ఏం పాపం చేసిందిరా? ఈ చెట్టు కిందకి వస్తే అయిపోయేగా. అయినా నాకు అంత ఐడియా రాలేదురా మీరు ఇక్కడనే ఉంటారని. నువ్వు ఐడియా సిమ్ వాడతావు కదా, నీకు ఐడియాలు రావా? అయినా కానీ వచ్చిన పని ఏందిరా? మన ప్రవీణ్ గారు లేడు. ఏమైంది? ఎవరో వాగులో ఇక్కడ కొట్టకపోయింది ఏంది? వాడు అసలే నాకు 300 ఇవ్వాలి. పీకినట్టేనా? నీ అయ్యా 300కే గులుగుతున్నావు కానీ ఆడు గల్లంత కాలేదు. గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చిండు. వాడు చేసుకుంది లగ్గమేరా. ఏదావా వాడు ఏదో IPL సాధించినట్టు చెప్తాను. ఆగ్రా, మర్చిపోయినావారా? వాడు మన దగ్గర ఎన్ని కోతలు కోసిండు. మీ పిల్లల కంటే నాకు వచ్చే పిల్లలు ఎంతో అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, మహారాణిలా ఉంటుంది అని ఎన్ని కోతలు కోసిండ్రా. ఆ కోతలు రాయుడు ప్రవీణ్ గాడారా? అవునరా, ఆడే. నేను పెళ్లి చేసుకొని ఊళ్ళో దిగిండు. మరి అని పెళ్ళ ఎట్లున్నదిరా? నేను చూడలేదురా. పోయి చూసి మార్కులు ఇద్దాం పడి. చల్పారా.
ఇగో ఏందే బాడీలో రిధం మారింది, చేతి వాటం కూడా మారింది. ఆ, నీ వాటంతో పోలిస్తే నా వాటం ఎంతది? నేనేం చేసిందే? పెళ్లి చేసుకొని నీకు జీవితాన్ని ప్రసాదించిన. అబ్బో, ఇక నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకు లగ్గమే కాదు జీవితమే దొరకదు మరి. అయినా నిన్ను నేను తప్ప ఇంకెవడు పెళ్లి చేసుకోడే. ఏదో నీ అదృష్టం బాగుండి నక్క దొక్క దొక్కినట్టునో నేను దొరికినా, లేదంటే నీ బతుకు గేట్లు ఎత్తేసిన మానే టైంలో అయ్యేది. ఓయ్ అబ్బో, దొరికిండమ్మా సిపాయి గల మొగుడు. ఎయిర్ బస్ అని చెప్పి తీసుకొచ్చును, తీరా ఇక్కడ చూస్తే ఎర్ర బస్సు కూడా దిక్కులేదు. నీ ఎద్దు ముఖానికి ఎద్దుల బండే ఎక్కువ, ఇంకా ఏ బస్సు చూడవన్నా? లోపలికి లొల్లి లేకుండా పాలాలు ఎంచిపో. ఓయ్ అబ్బో, నిన్ను చేసుకున్నాక నా బతుకు దాచిపతి కాకపోతే దొరసాని బతుకుతుందా ఏంది? పొట్టిదానా గింతంతలో మాటలు కోటాలు దాటుతున్నాయి. చక్కగా నేను చెప్పినట్టు వింటా అంటే ఇంట్లో ఉంటావు, లేదంటే కాట్లు ఉంటావు. నీకు పెళ్ళంగా ఇంట్లో ఉండడం కంటే సచ్చి కాట్లు ఉండడం నయం. రాను రా కొత్త పిన్న బాబాయ్ అంటే పాత పిన్ని కూడా ఉన్నదా? లేదే, నిన్నే అంటున్నారు. కొత్త పిన్నరా? నీ పేరేంది పిన్ని? మమత. నాకు మనసు మమత సీరియల్ అంటే మస్తు ఇష్టం. ఆ, నాకు కూడా మనసు మమత సీరియల్ అంటే మస్తు ఇష్టం. నీకు అన్ని ఇష్టమే కానీ లోపలికి పాలాలు ఎంచిపో. దాని ఇక్కడ కూర్చుందా? మాకోసం ఏం తీసుకొచ్చినావు బాబాయ్? నీకోసం బట్టలు, బొమ్మలు, చాక్లెట్లు. తెద్దాం అనుకున్నాడు కానీ పైసలు లెక్క తీసుకురాలి. మూసుకొని నీ పని నువ్వు చూసుకో. పట్నంలో కరీనా కంగారు పెడుతుందిరా, అందుకే ఏం తెలియలే. కరీనా లేదు, కందరిగా లేదు, కాసులు లేక కాలి చేతులతో ఊపుకుంటూ వచ్చిండు. బాబాయ్ పిన్ని చెప్పేది నిజమేనా? దానికి ఏం తెలియదు రాదు, ఉత్త పిచ్చిది. ఈసారి పోయినప్పుడు మీకు అన్నీ తీసుకొస్తా. నువ్వు పట్నంలా పెద్ద పని చేస్తావుగా బాబాయ్? అవునవును, పెద్ద కంపెనీ ముందు కాపలా పని చేస్తాడు. నువ్వు నోరుమోయే. అవునరా, పెద్ద కంపెనీలో ఇస్తా. బాబాయ్ ఈసారి వచ్చేటప్పుడు మాకు పెద్ద పెద్ద బొమ్మలు తీసుకురా బాబాయ్. నేను కూడా మీ లెక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని చేసుకున్నాక అర్థమైంది బాత్రూమ్ అంత చిన్న ఇల్లులు ఉన్నాయి. మీకు కూడా రేపు బాత్రూమ్ అంత చిన్న చిన్న బొమ్మలు పట్టుకొని వస్తాడు. నీ పంచలాపి పని చూసుకో. అరే ఇగో 10 రూపాయలు తీసుకొని 2 బిస్కెట్లు కొనుక్కోండి. ఈ 100 రూపాయలు తీసుకొని నువ్వు పిన్ని కూల్ డ్రింక్ తాగుర్రి. అయిందా? మంచిగా అయిందా? ఇజ్జత్ మొత్తం అయిందా? మీకు అట్లనే కావాలి, మంచిగా అయింది. ఏందే పురాణానికి నా ఇజ్జత్ ఇద్దాం అనుకుంటున్నావా? బతికే పట్టాలు తప్పింది, ఇంకా పలు గురించి ఆలోచించే ఏం లాభం తీ. ప్రవీణు, ఓ ప్రవీణు, ప్రవీణు. మీరెవరు? ప్రవీణ్ గారు లేడా? గాడు కాదురా ఎదవా, ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు అనాలి, అంటే గింటే నేను అనాలి. అబ్బో, ఆడు పట్నంలో ఏం బీగుతాడో వాళ్ళు ఇవ్వలేందో మా తెలుసు. ఫస్ట్ ఆయన విలు ఆ దోస్తులం మేము. అరే నేను ఇక్కడనే ఉన్నా, ఇటు రండి. అరే ఇప్పుడైతే ఇక్కడనే అడ్జస్ట్ కాండి. ఏరుకోరి 1,00,000 రూపాయలు పెట్టి సోఫాలు ఆర్డర్ ఇచ్చిన, రావడానికి కొంచెం టైం పడుతుంది. అబ్బో తెలుసులేరా నీ బాతకానాలు, నీ కథలు. పాపు అరే ఇప్పుడైతే ఈ చెట్ల కిందనే అడ్జస్ట్ అవుదాం. ఏసీ కూడా ఆర్డర్ పెట్టినా, మన ఊర్లో ఎవరికి లేదు కదా, ఒక్కొక్కడు కుళ్ళుకొని చావాలా. అబ్బా ఆపరా బాబు, నీ దండం పెడదాం. ఎవరురా లగ్గం చేసుకున్నావా? వెళ్ళావా? అవును పెళ్ళామేరా, పేరు మమత. ఏమరా ప్రవీణు, అతిలోక సుందరి చేసుకుంటా అంటివి, మాడిపోయి అడిగంటిపోయిన మొహాన్ని చేసుకుంటివి. సుందరినే వేసుకుందాం అనుకున్నారా, ఈ బొంద దొరికింది. ఓహో, నువ్వేమన్నా మహేష్ బాబుకి జిరాక్స్ కాపీ అనుకుంటానవా? నువ్వు నీ మాడిపోయిన మొహము పెంట మొహమోడా.
నువ్వు పెద్ద మైసూర్ మహారాణివి మరి మూసుకొని ఉండు. ఆపరాని ఆల్మొగల గొడవలు. ఏరా ప్రవీణ్, మా పిల్లలను చూసి ఆ వంక ఈ వంక పెడిదిగారా? నీ పెళ్ళానికి మొత్తం వంకలే ఉన్నాయి గారా. అనుకున్నాయన్నీ అవుతాయారా? చంద్రవంకనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ గ్రహణం బట్టిన చంద్రవంకని చేసుకోవాల్సి వచ్చింది. అబ్బో పున్నమి చంద్రుడివి మరి నువ్వు నీ అమావాస్య ఫేసును. అరే పవిన, నీ బతుకు గంగలో కొట్టుకోపోయినా వలస బతుకు అయిందిరా. ఇక అంతేరా, చేసుకున్నాక ఎవరినైనా సమంతలకే చూసుకోవాల్సిందే ఇక. చత్ ఆపండి మీరు మీ మాటలు. ఇప్పుడే జూ నుంచి పారిపోయిన చింపాంజీ మొహాలు మీరును. మీకెందుకురా నా గురించి? మీరు కనుక బిడ్డ ఈ నుంచి పోలేదనుకో కోసి కారం పెడతా. చల్ నడురి. పోయేస్తావరా ప్రవీణ్? కర్మరా బాబు, నీకు మహాకాలే. ఇంకా 10 ఏళ్ళైనా ఊరు మారాలి, మనుషులు మారాలి. కలికాలం. ఎరా కోతలు రాయుడు, ఎప్పుడు వచ్చిన ఊళ్ళోకి? వెనకటికి సామెత ఉండేది, దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు. ఈ కూడా అట్లాంటి వాడే. ఎవడన్నా ఊళ్ళోకి వస్తే అందరూ చూసిన తర్వాత ఇంక తెలుస్తుంది. ఎరా ప్రవీణ్, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏంది? ఓహో, నీకు చెవుడు కాదు, నేను వచ్చి 2 రోజులు అవుతుంది. మరి నాకు కనిపించలేదారా? నువ్వేమన్నా కుటారా నడుపుతున్నావా నీ దగ్గరికి వచ్చి హాజరేసుకపోవడానికి? అది కాదురా ప్రవీణ్, ఏదో మనకున్న దోస్తానికి వచ్చి అట్లా అడిగినా నేను. సరే తీరా. పాలు తీసుకొని వెళ్తున్నా, ఇంకా ఛాయ్ తాగలేదారా? నువ్వు వచ్చిపోతే తాగుదామని చూస్తున్నా. పోరా, పోయి పని చూసుకోపో. ఏమైంది వీడికి? కళ్ళు దగ్గర కోతులు ఎక్కడ గంతులు వేస్తున్నాడు. ఎరా ప్రవీణ్, ఊళ్ళో తగలడ్డావు, పట్నం నుంచి దొబ్బేసిరా నిన్ను? ఏమ్రా ఎకసకాలు ఎక్కువైతున్నాయి. నన్ను ఎవడరా తరమేసి? అది నాకే ఊరిని దోసుగాలని ఇడిచి ఉండబుద్ధి కాలే. అందుకే ఆడ ఇల్లు గిల్లు అన్నీ అమ్మేసుకొని వచ్చిన. పైసలు రాగానే ఈడో 10 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటా. నేను చక్క మీతోనే ఉంటా. మాటలు కోటలు దాడుతున్నాయి, పోయిగవో. ఎదవలు వీళ్ళు మారరు, ఏ చెప్పినా నమ్మరు. కోటల రాణి లెక్క చూసుకుంటా అన్నాడు. ఈడ పెండ నీళ్ళు చల్లుకుంటా కూర్చున్నా. మంచిగా మా భావం చేసుకున్నా అయిపో. కోటల రాణి లెక్క కాకపోయినా కొండ మీద కోతి లెక్కన్నా చూసుకునేటోడు. ఉత్తుగా ఈ కోతల రాయిని చేసుకొని పాడైనా. ఇంకా ఆకిట్లోనే ఉన్నావా? వంట ఎప్పుడు చేస్తావు? చల్లడమ్మా అయిపోయినాకనే కొంచెం చూసుకొని చల్లొచ్చు కదనే. నాకంటూ ముందు చూపే ఉంటే నిన్ను చేసుకొని బోర్లు ఎందుకు పడుతున్నావు? మంచిగా మా భావం చేసుకొని సుఖపడుతున్నావు. నీ చిప్పకి ఆ డాంబారే కరెక్ట్, మంచిగా సెట్ అవుతుంది. సంతలో గంగిరెద్దు లెక్క. ఇప్పుడు చేసుకుంది కూడా గంగిరెద్దునే. గంగిరెద్దు కాకపోతే జల్లికట్టు ఎద్దొస్తుందా నీకు? అయినా తప్పంతా నాదే. మా బావ చిలకకి చెప్పినట్టు చెప్పిండు, నన్ను చేసుకోవే ఉన్నదంతా రాసిస్తా అని. మధ్యలో గంగిలెద్దులోడు దూరి సంచలిండా పైసలున్నాయి, కోటకు రాణిని చేస్తా, ఊరికి దొరసాని చేస్తా అన్నాడు. ఊరికి దొరసాని చేస్తా అంటే వచ్చిన. తీరా వచ్చి చూస్తే కోట లేదు, గాడి లేదు, ఇంటెనకాల గడ్డివాము, ఇంటి ముందు కట్టెల పోయి తప్ప. నేనేదో బతకడానికి 4 కోతలు కొత్త నమ్మి బోర్ల పడ్డది నువ్వు అన్న. నా తప్పేం లేదు. అంతా నా తలరాత. గాలికి పోయే గాలిగాన్ని పిలిచి మరీ నా బతుకులోకి రప్పించుకున్నా. పైవాడు ఏడ ముడెత్తా అన్నే ముడి పడుతుంది. సరేగా నీ పోయి చాయ్ పెట్టుకో. ఆ ముడే నా మెడకు ఉరితాడైంది. నువ్వు పెట్టమన్నప్పుడు నేను పెట్టా, నాకు పెట్టాలనిపించినప్పుడే పెడతా. మీరు కూడా నాలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోకండి, నిజం చెప్పేసి పెళ్లి చేసుకోండి. లేదంటే మీ బతుకు కూడా నాలా ఇత్తడైపోద్ది. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియావిరెడ్డి. వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు పోరంబోక్ కథలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.